హాయ్ అండి. ఈ దాల్ తడక అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది టేస్టీ దాల్ తడక అండి. తడక అంటే ఇక్కడ తాలింపు అన్నట్టండి. ఇది మేము దాబాకి వెళ్ళినప్పుడు అక్కడ తిన్నామండి. ఇది పంజాబీ స్టైల్, చాలా టేస్టీగా ఉంటుంది. అక్కడ మాస్టర్ని అడిగి తెలుసుకున్నాం. అదే ప్రాసెస్లో నేను చేస్తున్నాను. నేను మీకు చూపిస్తాను అది ఎలా చేయాలో. టేస్టీ దాల్ తడక ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలోకి తినొచ్చు, అన్నంలోకి కూడా తినొచ్చు అండి. ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. దాన్ని బాగా కడుక్కొని శుభ్రంగా చేసి దానిలో సరిపోని వాటర్ వేసి 2 విజిల్స్ పెట్టుకుందామండి. మనము 2 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకుంటే అది మెత్తగా అయిపోతుంది. ఈ పప్పు మనకు సరిపోతుందండి. అది చాలా సాఫ్ట్గా అయిపోవాలి, మెత్తగా ఉడికిపోవాలి. 2 విజిల్స్ అయితే మనకి మంచిగా మెత్తగా అయిపోతుంది మన పప్పు అంతా. ఇప్పుడు చూద్దామండి. 2 విజిల్స్ అయిపోయాయి కదా, చాలా సాఫ్ట్గా అయిపోయిందండి పప్పు అంతా. చూడండి ఒకసారి ఎలా అయిందో. దీన్ని మన స్పూన్తో కానీ కలిపితే మెత్తగా అయిపోతుందండి. పప్పు గుత్తుని రుబ్బితే ఇంకా పూర్తి పేస్ట్ అయిపోతుంది. ముందుగా దీనికి 2 సార్లు తాలింపు వేసుకోవాలండి. ఫస్ట్ మనము నెయ్యితో తాలింపు వేసుకుందామండి. ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి కాగాక అందులో మనం ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకుందాం. నెయ్యి వేడెక్కింది కదండి. ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత మనం అందులో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలండి, 4-5 వెల్లుల్లి రెబ్బలను చిన్నగా చాప్ చేసుకోవాలి. అవి వేసి వేయించుకుందాం. తర్వాత రెడ్ చిల్లీ ఒక 2-3 రెడ్ చిల్లీ వేసుకొని అవి కూడా వేయించుకుందామండి. మనం ఎప్పుడైనా ఇది సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ పోపు అనేది మాడిపోతే మనకు పప్పు టేస్ట్ ఉండదండి. అందుకు దీన్ని కేర్ఫుల్గా తాలింపు వేసేటప్పుడే అన్నీ రెడీగా పెట్టుకొని తాలింపు స్టార్ట్ చేయాలండి. ఇలా దోరగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇందులో నేను కరివేపాకు కూడా వేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ అండి, చిన్న సైజు ఆనియన్స్. అవి కట్ చేసి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఇందులో వేసుకున్నాను. ఇది బాగా వేయించాలి. ఇది మన ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో మనం టమాటా కూడా యాడ్ చేసుకుందామండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఆనియన్స్ అంతా. ఇలా వచ్చిన తర్వాత ఇందులో మనం 2 టమాటాస్ నేను చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఆ కట్ చేసుకున్న టమాటా కూడా ఈ తాలింపులో వేసి ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా కుక్ అవ్వాలి, మగ్గనిద్దామండి కాసేపు. ఒక 2-3 మినిట్స్లో మనకు టమాటా అనేది మగ్గిపోతుంది. చూడండి మగ్గుతుందండి బాగా. ఇది ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా మనము సాల్ట్ అవి వేసుకుందామండి. ఆల్రెడీ టమాటా అంతా మగ్గిపోతుంది. ఇందులో కొద్దిగా కారపొడి వేసుకున్నాను, ఒక 1/2 స్పూను. తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. వేసి దాన్ని బాగా ఫ్రై చేద్దాం. ఇది కుక్ అయిపోయిందండి. ఇలా కుక్ అయిన దాన్ని మన ఈ మిక్చర్ని అంతా మన పప్పులో వేసేసుకుందాం. ఆల్రెడీ ఉడికించుకున్న పప్పు ఉంది కదండి, ఆ ఉడికించుకున్న పప్పుని ఈ తాలింపులో వేసేసి మళ్ళీ కాసేపు ఉడికించుకుందాం. దానికి కావాల్సిన కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఆ పప్పును అనేది ఉడికించుకుందాం. ఎందుకంటే గట్టిగా ఉండకూడదు, చారులాగా ఉండకూడదు, మీడియం సైజులో ఉండాలి పప్పు అంతా. ఇలా జారుతూ ఉండాలి. ఇలా చేసిన దాన్ని కాసేపు ఉడికించుకుందాం. ఉడికించుకొని పక్కకు పెట్టుకుందాం. ఇది ఉడుకుతూ ఉందండి. ఇక్కడ పైన కొద్దిగా వైట్గా వస్తుంటుందండి పప్పు ఉడికేటప్పుడు. ఆ వైట్గా వచ్చిందంతా మనం తీసివేసేసేయాలి, నెమ్మదిగా తీసేసేయాలి. ఇలా ఉడుకుతుంది కదా, ఉడికిన దాన్ని పక్కకు పెట్టుకొని మరొకసారి మళ్ళీ మనం తాలింపు వేసుకోవాలి. ఫస్ట్ నెయ్యితో తాలింపు వేసుకున్నాం కదండి, ఇప్పుడు వేసుకునేటప్పుడు మనం ఆయిల్తో తాలింపు వేసుకుందాం. కడాయి పెట్టుకొని ఆయిల్ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత మళ్ళీ మనము అక్కడైతే ఎలాగైతే తాలింపు వేసుకున్నామో అవే ఐటమ్స్ వాడుకుంటూ ఇక్కడ తాలింపు వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసాను. అవి వేగి చిటపటలాడుతున్నప్పుడు మనం 2-3 వెల్లుల్లి రెబ్బలు చిన్నగా చాప్ చేసి వేసుకుందాం. 2 రెడ్ చిల్లీ వేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకొని అవి వేసుకున్నాను. అవి కూడా వేయించుకోవాలి. ఇవన్నీ సిమ్లోనే వేయించుకోవాలండి. చిటపటలాడుతూనే అందులో కరివేపాకు వేసుకున్నాను కొద్దిగా. అవి కూడా చిటపటలాడాలి. వేగుతున్నాయండి మంచిగా. ఇలా వేగిన వాటిలో
మనం మళ్ళీ కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ కారం సరిపోతుందండి. ఆల్రెడీ మనం అప్పుడు పప్పు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి, హాఫ్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ వేయించుకుందాం. ఈ మంచిగా ఫ్రై అవ్వాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ని మనం ఉడికించి పెట్టుకున్న పప్పులోకి మనం షిఫ్ట్ చేసుకుందామండి. తాలింపు అంతా అయిపోయిందండి. ఇందులో లాస్ట్కి చివరన కొద్దిగా మనం ధనియా పౌడర్ వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇదంతా మన పప్పులో వేసుకుందాం. ఈ దాల్ తడక అనేది చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. ఇది పప్పులోకి, అన్నంలోకి బాగుంటుంది. ఇంకా నాన్లోకి, రోటీలోకి, రుమాల్ రోటీలోకి వాటికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సూపర్ టేస్టీ దాల్ తడక రెడీ అండి. చూడండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.